అందరికీ నమస్కారం. వినాయకుడి దయతో వృషభ రాశి వారికి వచ్చే 18, 19 తేదీలు ఒక రహస్యాన్ని దాచుకున్నాయి. ఆ రహస్యం ఏమిటి? ఈ 2 రోజులు మీ జీవితాన్ని ఎలా మార్చబోతున్నాయి? ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు ఊహించని విషయం బయటపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి. వృషభ రాశి వారు ఈ 2 రోజుల్లో కొంత ప్రత్యేక అనుభవాన్ని ఎదుర్కొంటారు. మీరు చేసిన పనుల్లో ఆలస్యం తగ్గుతుంది. మీ ఆలోచనలు కార్యరూపం దాల్చే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అవి ఏంటి? ఒక్కొక్క విషయం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా మనం తెలుసుకుందాం. మొదటగా ఆర్థిక ఫలితాల్లో ఈ 2 రోజుల్లో మీకు ఏం జరగబోతోంది? ఈ 2 రోజుల్లో ఆర్థిక పరంగా కొన్ని మంచి మార్పులు వస్తాయి. అనుకోని విధంగా ఒక ఆర్థిక లాభం కలగవచ్చు. ఎవరో ఒకరు మీరు ఆశించని సమయంలో సహాయం చేస్తారు. అయితే ఖర్చులు కూడా పెరగవచ్చు. ముఖ్యంగా గృహ అవసరాల మీద, కుటుంబ అవసరాల మీద ఖర్చు మాత్రం తప్పదు. కాకపోతే మీకు ఎక్కడి నుండి వస్తుందో తెలియని విధంగా ఒక ఆర్థిక లాభం అయితే వస్తుంది. ఎవరైనా మర్చిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. లేదా ఎవరో ఊహించని బహుమతి కూడా ఇవ్వవచ్చు. ఇక కుటుంబ పరంగా ఆ సస్పెన్స్ ఏందో ఇప్పుడు చూద్దాం. కుటుంబంలో ఒక వార్త వింటారు. ఆ వార్త విన్నప్పుడు మీరు క్షణం ఆగిపోతారు. ఇది నిజమేనా అన్న అనుమానం కూడా కలుగుతుంది. అది ఏదైనా కావచ్చు. మీ తండ్రి గారి కానీ, మీ తల్లి గారి కానీ ఆరోగ్య విషయమై ఉండవచ్చు. మీ పిల్లల విషయమై కూడా ఉండవచ్చు. మీ భార్య ఆర్ మీ భర్త ఇద్దరిట్లో ఎవరి గురించైనా కూడా వార్త అయి ఉండొచ్చు. కానీ చివరికి ఆ వార్త మీకు శుభప్రదంగానే మారుతుంది. కుటుంబంలో పెద్దల సలహా కూడా మీకు ఉపయోగపడుతుంది. మరియు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు ఉండవచ్చు. కానీ పెద్ద సమస్యగా అయితే మారవు. పిల్లల పట్ల గర్వకారణమైన విషయం కూడా వినిపించవచ్చు. ఇక ఆరోగ్యం జాగ్రత్తల విషయాలకు వస్తే ఈ 2 రోజుల్లో మిమ్మల్ని కొంత అలసట వెంటాడుతుంది. అయితే గణపతి దయతో ఆ సమస్య ఒక్క రోజులోనే తొలగిపోతుంది. ఇక సెప్టెంబర్ 18న ఒక ప్రత్యేకమైన సంఘటన జరుగుతుంది. ఈరోజు ఒక కొత్త నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం చిన్నదిగా అనిపించినా భవిష్యత్తులో పెద్ద మార్పుకు కారణమవుతుంది. ఇక సెప్టెంబర్ 19న అయితే మీకు ఒక అద్భుతమే జరుగుతుంది. ఈరోజు మీకు అనుకోని శుభవార్త వినిపిస్తుంది. అది డబ్బు విషయంలోనే కావచ్చు, బంగారం కొనే విషయమే కావచ్చు, లేదా ఏదైనా ఆస్తులు కొనే విషయమైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, మీకు ఒక శుభవార్త మాత్రం వినిపిస్తుంది. ఆ వార్త విన్న వెంటనే మీ ముఖంలో ఒక వెలుగు పుడుతుంది. ఆ వెలుగే రాబోయే రోజుల దారిని కూడా చూపిస్తుంది. ఇకపోతే ఈ 2 రోజుల్లో ఓం గం గణపతయే నమః మంత్రాన్ని 21 సార్లు జపించండి. మీకు తెలియకుండానే అడ్డంకులు తొలగిపోతాయి. మరియు మీరు ఎదురు చూస్తున్న ఫలితాలు కూడా త్వరగానే లభిస్తాయి. ఇదండి వృషభ రాశి వారికి ఈ తేదీలు ఒక పరీక్షలా అనిపించిన చివరికి అది ఒక మలుపు అవుతుంది. ఏదో ఒక చిన్న సంఘటన మీ జీవితాన్ని మంచి మార్గం వైపు మళ్లించబోతుంది. అందుకే గణపతి ఆశీర్వాదంతో ముందుకు సాగండి. మీ భవిష్యత్తుకు ప్రకాశవంతంగా మారుతుంది. చూసాం కదండి ఈ 2 రోజుల్లో వృషభ రాశి వారికి ఎలా ఉందో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, ఎటువంటి లాభాలు కలుగుతాయో. ఇలాంటి రాశి ఫలాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే మీ ఏది రాశో మరియు ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.